అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగిచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది భయపడుతున్నారు కదా. 2025 సంవత్సరంలో ఎన్నో ఓటములు మీరు చూశారు. ఈ 2026లో కూడా మన బ్రతుకు ఇలాగే ఉంటుందేమన్న భయము, ఆరోగ్య పరిస్థితులు మారిపోయాయి. మన వైద్యపు రిపోర్టులు చూస్తుంటే మనకే భయం అనిపిస్తోంది. చుట్టూ రకరకాల ప్రమాదాలు చూస్తూ ఉన్నాం. కుటుంబ పరిస్థితులు బాగలేదు. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నాం, అసలు ఎవరికి ఉద్యోగాలు రాని పరిస్థితులు. కష్టపడుతున్నాం, కష్టానికి తగిన ప్రతిఫలాలు కనిపించట్లేదు. వివాహాలు చేసుకున్న వారి జీవితాలు కూడా భయంగానే ఉన్నాయి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారి జీవితంలో, హృదయాల్లో కూడా చాలా భయమే ఉంది. ప్రపంచం అంతా భయము చేత నింపబడింది. కానీ కలవరపడకండి, దేవుడు ఆ భయమును బలమైన సాక్ష్యంగా మారుస్తాడు. ప్రియ సంగమ, భయం ఎంత ప్రమాదకరమో తెలుసా? తాడును కూడా పాములాగా చూపిస్తుంది. ఈరోజు నా శక్తి కలిగిన దేవుడు మిమ్మల్ని ధైర్యపరచాలని కోరుకుంటున్నాను. నా ప్రభు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో పెట్టి భయము కలిగిన మీ అందరినీ కూడా ధైర్యవంతులుగా, సాహస వీరులుగా, విశ్వాస వీరులుగా నా ప్రభు సమాజంలో నిలబెట్టబోతున్నారు. మీరు విశ్వాసంతో ఉండండి. ఎంతోమంది భక్తిపరులు కూడా భయపడ్డారు. దేవుని వాక్యంలో కీర్తనల భాగం 34వ కీర్తన 4వ మాట చదవగలిగితే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను. గొల్యాతును జయించిన వీరుడైన దావీదు అనుభవంతో రాసిన మాట. దావీదు రాజైన అబీమెలెకు ఎదురుగుండా తన ఉమ్మును గడ్డం మీదుగా కార్చుకొని వెర్రివాడి వల్ల నటించాడు. దావీదు కూడా భయపడ్డాడు. కానీ వాక్య లేఖన భాగాలు అంటున్నాయి కదా, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. భయములన్నిటి నుండి దావీదుని తప్పిస్తూ వచ్చారు. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక శోధన వస్తూనే ఉంటుంది. అన్నీ మనకు విజయాలు రావు, అన్నీ మనకు అపజయాలు రావు. మీరు ధైర్యంగా నిలబడాలి. ఈ సంగమ, విశ్వాస పోరాటం అంటే ఏంటి తెలుసా? శోధన మధ్యన మనం ఎంత బలము కలిగిన వారు ఉన్నామో దేవుడు పరిశీలన చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. కొన్నిసార్లు ఎన్నో విజయాలు సాధించని మనమే కొన్ని ఓటముల మధ్యన ప్రయాణం చేయాల్సి వస్తుంది. చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కదా, ఈ శోధన నాకెందుకు వచ్చింది, ఈ ఓటమి నాకెందుకు వచ్చింది, ఈ రోగము నాకెందుకు వచ్చిందని మనం ఆలోచిస్తూ భయపడుతూ ఉంటాం. ఒక దైవజనుడిగా నేను కూడా భయపడ్డాను. జీవితంలో ఎన్నో ప్రమాదాల నుంచి ప్రభు నన్ను తప్పిస్తూ వచ్చాడు. ఎప్పుడు ప్రమాదాలు చూసినప్పుడు భయం అనిపించలేదు. కానీ ఒక్కసారిగా వైద్యులు నా దగ్గరికి వచ్చి, అయ్యా నీకు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, నువ్వు చనిపోబోతావని చెప్పగానే మొదటిసారి భయం వేసింది. ఎందుకంటే నా ప్రాణం పోతుంది కాబట్టి. ప్రభు సందులో విజ్ఞాపన చేశాను, దేవా నువ్వు నమ్మదగిన దేవుడివి. మా తల్లిదండ్రులకి నేను పుట్టక ముందే నన్ను ఇస్తావని చెప్పావంట కదయ్యా. నా కోసం రక్తం గార్చిన దేవుడు కదా, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు కదా. నువ్వే గనక నిజమైన దేవుడు అయితే నాతో మాట్లాడు ప్రభు అని హృదయంలో నుంచి ప్రార్థించగా దేవుని వెలుగును ఆ దినాన్ని నేను చూడగలిగాను. ఎప్పుడైతే దేవుని వెలుగును చూడగలిగానో నా భయం అంతా పోయి ధైర్యము చేత నేను నిలబడ్డానికి దేవుడు కృప చూపించారు. ఈ వీడియో చూస్తున్న మీలో ఎన్నో భయాలు ఉండొచ్చు, కానీ ధైర్యంగా ఉండండి. మీ హృదయంలో ఏ భయం అయితే మీకుందో వాటిని ప్రభు దగ్గర తప్ప మరి ఎవరి దగ్గర చెప్పకండి. ఎందుకంటే కొంతమంది మా ఫ్రెండ్స్కి చెప్తానండి, లేకపోతే మా కుటుంబానికి చెప్తానండి, మా పొరుగింటి వారికి చెప్తానండి అని ఇంట్లో ఉండే సమస్యలు, మనకుండే భయాలన్నీ వారికి చెప్తూ ఉంటాం. వారేమో కాలక్షేపం కోసం, మన భయాల కోసం మాట్లాడుకుంటూ మనల్ని కించపరిచి మనల్ని అవమానపరుస్తూ ఉంటారు. అదే నువ్వు ప్రభు దగ్గర చెప్పగలిగితే నీ భయం నుండి దేవుడు తప్పించి ఘనమైన సాక్షులుగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటారు. ప్రియ సంగమ, ఆయన మిమ్మల్ని అవమానపరిచే దేవుడు కాదు, మిమ్మల్ని సిగ్గుపరిచే దేవుడు ఎంత మాత్రం కాదు. ధైర్యంగా ఉండండి. 2026 సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని బలమైన సాధనాలుగా వాడుకుని గాక. మీ భయమును తొలగించి సాహస వీరులుగా మిమ్మల్ని అనేక మంది మధ్య నా ప్రభు నిలబెట్టును గాక. ఏం భయపడకండి, దేవుడు మీ పక్షాన్ని నిలబడ్డారు. గాడ్ బ్లెస్ యూ.